ఇవాళ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, స్వేచ్ఛగా పనిచేస్తలేవు. నా కలెక్టరేట్లు ఉన్నాయి, స్వేచ్ఛగా పనిచేస్తలేవు. ఎంత ఒత్తిడి ఉందో, ఎంత ప్రెషర్ ఉందో. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రధానమంత్రులు పరిపాలిస్తూ ఉంటారు, ముఖ్యమంత్రులు పరిపాలిస్తూ ఉంటారు. రాజ్యాంగం యొక్క చట్ట పరిధిలో నా వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది, నా కలెక్టర్ల వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది, నా పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది, ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూ ఉంటుంది. కానీ ఇవాళ అన్ని సంవత్సరాలు చదువుకున్న అనుభవం కలిగిన ఒక ఐఏఎస్ ఆఫీసర్, అంత అనుభవం కలిగిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్వేచ్ఛగా రాజ్యాంగబద్ధంగా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగకపోవడం అనేది దురదృష్టంగా భావిస్తూ ఉన్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గుడిసెల్లో ఉన్నవాడికైనా, మేడల్లో ఉన్నవాడికైనా, ముఖ్యమంత్రికైనా, సామాన్య పౌరుడికైనా మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది, ఒకటే ఓటు హక్కునిచ్చింది, స్వేచ్ఛగా బతికేటువంటి అవకాశం ఇచ్చింది. కానీ ఇక్కడ మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి బదులుగా సొంత కవిత్వం, సొంత రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందని చెప్పి భావిస్తుంది. కానీ వందల కళ్ళు చూస్తున్నట్టుగా వాళ్ళకు అర్థం కాదు. ఇవాళ నేను తెలంగాణ రాష్ట్రంలో జరిగే పరిణామ క్రమాన్ని తెలంగాణ ప్రజలు నిశ్శబ్దంగా, మౌనంగా దాన్ని చూస్తూ ఉన్నారు. ఎప్పుడు దాన్ని బద్దలు కొట్టాలి, ఎప్పుడు దాన్ని ఇక్కడి నుంచి పారదోలాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు ఎన్నడూ ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఈ నియంతృత్వ పరిపాలనని, ఈ కేసీఆర్ అహంకారాన్ని ఓడగొట్టాలని చెప్పి కృతనిశ్చయంతో ఉన్నది ఇవాళ.